హలో మామ, అందరికి జై శ్రీరామ్. అందరు ఎట్లున్నా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం అనుకున్నా, వీళ్ళందరూ ఎడుకొతున్నారు అనుకుంటారా? ఏట్లేదు, మళ్ళీ నిన్నటిరే కనకమామిడికి వచ్చేసిన. మళ్ళీ ఈ రోజు ఏముందిరా అనుకుంటారా? ఈ రోజు శ్రీ వైకుంఠ ఏకాదశి అంట, అందుకని వచ్చేసిన. నిన్ననేమో పబ్లిక్ లేకుండే, పొద్దున పోయినా. ఇప్పుడు చూడు ఒకసారి పబ్లిక్ చూస్తే కోమా అయిపోతారు. నిన్న పొద్దున పోయినా బాయ్, కానీ ఏం అర్థం కాలేదు. సగం డెకరేషన్ చేసిరు. ఈ రోజు అయితే మొత్తం ఫుల్ డెకరేషన్ అయిపోయింది. కనకవాడి గేట్ కా నుంచి రష్ ఉందంటే గుడి వరకు ఏం రష్ ఉంది. ఫుల్ పబ్లిక్ చూస్తుంటే రెండు కళ్ళు జరపలేవు బాయ్, అంత మంచిగా ఉంది. టెంపుల్ అయితే కిరాకుంది. కానీ ఆ స్వామివారిని చూస్తుంటే రెండు కళ్ళు జరపవు బాయ్, అంత మంచిగా ఉంది. ఈ రోజు అయితే డెకరేషన్ అలంకరణ ఏం అనిపిస్తుంది, కిరాక్ అనిపిస్తుంది. నేను ప్రతి సాటర్డే వస్తా. ఆ రోజు అన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఈ వైకుంఠ ఏకాదశికి ఇంకా కిరాక్ బాయ్, ఆ కాలి కోమ అయిపోవాలంతే. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ తవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సౌరీశ నాథ జయ 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 జయ. నేను ప్రతి సాటర్డే వస్తా అని చెప్పినా కదా. పంతులు గారు ఏమంటారంటే, శ్రీ కనకవాడి వాస వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథ రక్షక ఆపద్ముక్కులవాడ గోవింద గోవింద అని అంటారు.